ముందు ఎదుర్కోండి సార్ ఈ ప్రెస్ మీటింగ్ చేసిన ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మా నెకా ఆర్గనైజేషన్ వారి తరఫున నమస్కారాలు. మేము ఈ డిసెంబర్ 13, 14 తేదీ అనగా శనివారం, ఆదివారం అనిల్ గార్డెన్స్ నందు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పో వల్ల యూజెస్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కానీ, దాని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి హైయర్ స్టడీస్ ఎక్కడ చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి, ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి సో వాటన్నిటిని క్లారిఫై చేయడానికి మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్. సో దీనికి ఒకరి వల్ల కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేశాము. దాని పేరే నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసోసియేషన్. సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ, తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషన్. సో దీని తరఫున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక 100+ యూనివర్సిటీస్ అయితేనేమి, దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆర్కిటెక్ట్ సంబంధించిన కాలేజెస్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు. టోటల్ 100+ కాలేజెస్ వస్తున్నాయి. సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు, దెన్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ 2 రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం 10:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు అవైలబుల్గా ఉంటారు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి ఉన్న హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు. సో ఈ ఆర్గనైజేషన్ తరఫున నా పేరు సోమశేఖర్, దెన్ ప్రసాద్ గారు, దెన్ సిహెచ్ రమణ, దెన్ వెంకటేష్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో దీని ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ పక్క రాష్ట్రాలు పోయి తిరగలేకపోతే వేరే ఇంజనీరింగ్ కాలేజీకి పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము. సో ఇక్కడ ఒకే వేదిక మీద ఒక 100+ యూనివర్సిటీస్ కానీ, కాలేజీలు కానీ వస్తున్నాయి. సో వాళ్ళ ఆ 100+ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, దెన్ ఫీజ్ స్ట్రక్చరు, ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్ తరఫున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో, ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టికులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ కూడా ఉంటుంది ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి. సో నార్మల్గా ఎంత ఫీజు అయితే ఉంటుందో దానికంటే మినిమం ఫీజు కన్సెషన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు. అదేవిధంగా మా అసోసియేషన్ తరఫు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది సార్. అటానమస్ యూనివర్సిటీ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే ఓన్లీ చిన్న చిన్న యూనివర్సిటీలు వస్తున్నాయా? పేరు పొందిన యూనివర్సిటీలు కూడా దానిలో పాల్గొంటున్నాయా లేదా? సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. అదేవిధంగా తమిళనాడు, దెన్ కర్ణాటక, నార్త్ ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు, దెన్ అఫ్లేట్ కాలేజీలు కూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్కి. అటానమస్ అండి, టు బి అటానమస్ వాళ్ళు ఓన్లీ అటానమస్ అంటే ఫ్రీగా ఎట్టయితే ఎట్లా పాస్ చేస్తారు. అటానమస్ అంటే అట్లా గవర్నమెంట్ యూనివర్సిటీస్, అదే గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉండే యూనివర్సిటీస్ అంటే అవునండి. అటానమస్ అంటే పేరు పడిపోయింది, ఎవరు చూసి రాసి పాస్ చేసేస్తారు. ల్యాబ్లు కూడా వాళ్ళే పాస్ చేస్తారు, 5 లక్షలు డబ్బులు పెట్టుకుంది. అట్లా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, 5 రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. అవును సార్, డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, అటానమస్ ఉంది, దెన్ అఫ్లేట్ కాలేజెస్ ఉన్నాయి సార్. సో ఈ 3 కేడర్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ రేపు ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాయి సార్. సో మేము తీసుకొచ్చే యూనివర్సిటీస్ కూడా మార్కెట్లో మంచి రిప్యుటేషన్ ఉన్న యూనివర్సిటీస్ని తీసుకొని వస్తున్నాం సార్. ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కూడా ల్యాబ్లు ఉండడం లేదు, అక్కడికి వెళ్తే స్టాఫ్ ఉండడం లేదు, ఫీజులో గడుచుకుంటా ఉన్నారు. దానివల్ల మీరు పిఆర్ఓస్గా వస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నారు?
ప్లస్ కాలేజ్ తరపు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్. సో PR అక్కడ మీరు PR వస్తున్నారు. అవును సార్. మీది ఏ యూనివర్సిటీ అండి? సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్, నేషనల్ అన్ని ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు. కన్సల్టెన్సీ South India అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక 100 యూనివర్సిటీస్ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి తీసుకొని వస్తున్నాం సార్. సో ప్రజలు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్గా మీరు ఆ 100 యూనివర్సిటీ హాస్టల్ ఫెసిలిటీ అయితే అన్ని పరిశీలించారా? ఈ మధ్య చూసాం. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవునవును సార్, పరిశీలించారా? పరిశీలించాం సార్. సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్గా కాలేజీని విజిట్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేసాము. సో మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత, రిమైనింగ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అటువంటి యూనివర్సిటీస్ మనం తీసుకొని వస్తున్నాం సార్. ఎందుకంటే మనం ప్రజలకు పరిచయం చేసేది ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ పరిచయం చేయాలని చెప్పి, సో తీసుకొని వచ్చే యూనివర్సిటీస్ అన్ని క్వాలిటీ యూనివర్సిటీస్ కాలేజీలు ఉంటాయి మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నారు? సార్. ఈ ఫీల్డ్లో మేము 2010 నుంచి చేస్తున్నాం సార్. సో దీంట్లో ఆర్గనైజేషన్లో మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ అయితేనేమి మెడికల్ విభాగంలో మంచిగా కౌన్సిల్ చేయడానికి ఉన్నారు మనకి కౌన్సిలర్స్. మాట్లాడతారా సార్? మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. సో మేము ఈ ఈవెంట్కి మా మెయిన్ స్పాన్సర్ వచ్చి ఆదిశంకర యూనివర్సిటీ గూడూరు. సో వాళ్ళ సహకారంతోనే మేము ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని. దెన్ మా టైటిల్ స్పాన్సర్ వచ్చి హిందూస్థాన్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అండి. సో రిమైనింగ్ పోస్ట్ స్పాన్సర్స్ ప్రత్యూష్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై, అదేవిధంగా IIBS బెంగళూరు, కిష్కింద యూనివర్సిటీ బళ్ళారి, RP సారథి, శ్రీ షణ్ముగ ఇంజనీరింగ్ కాలేజ్ సేలం. సో ఇటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజెస్ దెన్ యూనివర్సిటీస్ ఈ కార్యక్రమానికి వస్తున్నాయి సార్. ఆదిశంకరాలు చేరొచ్చా? సార్ మీకు ఆదిశంకరాలు చేరడానికి కాకుండా ఆదిశంకర తరపున చేస్తున్నారు కదా, వాళ్ళకి యూనివర్సిటీ ఉంది కదా, ఉంది సార్. చేరొచ్చా? సార్ అక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా సార్. అక్కడ అసలు ల్యాబ్లు ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా? ఆదిశంకరాలు ఎప్పుడైనా వెళ్ళారా? ప్రొఫెసర్స్ ఉన్నారా? ఇది ఎన్ని సమాధానం చెప్పాలండి. విద్యార్థి గవర్నమెంట్ డబ్బులు కట్టినా కానీ అతను అంత నష్టపోతున్నాడు అంటే ఇటుకరాయి బట్టీలో పనిచేయడానికి కూడా పనికి రావడం లేదు. ఆదిశంకరానికి బయటకు వచ్చారు. ఆదిశంకర యూనివర్సిటీ 2 క్యాంపస్ సెలక్షన్స్ 3 లక్షల రూపాయలు కూడా రావడం లేదు. ఆదిశంకర యూనివర్సిటీ 2025 సంవత్సరంలో డీమ్డ్ యూనివర్సిటీగా యూనివర్సిటీగా అయింది. ఈ యూనివర్సిటీలో 2025 నుంచి ప్రతి ఫ్యాకల్టీ మినిమం IIT, NIT, PhD ఫ్యాకల్టీ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రిజర్వేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. చూపిస్తారా? ఆదిశంకర చూపిస్తారా? అన్ని ల్యాబ్లు చూపిస్తారా? ప్రొఫెసర్ సర్టిఫికేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఆదిశంకరాల వీసీ కూడా JLP కాకినాడ రిటైర్డ్ అయినటువంటి వీసీ గారు. వీసీ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ లెక్చరర్స్, లైసెన్స్ సర్టిఫైడ్ లైసెన్స్ సర్టిఫికేట్స్ విత్ ఫోటో, తెలుగు ఫ్యాకల్టీ కాకుండా ప్లస్ బెంగళూరు నుంచి కంప్యూటర్ ల్యాబ్స్. ల్యాబ్స్ ఉన్నాయి. ప్లస్ ఆదిశంకర గూడూరు కాకుండా ఈ సంవత్సరం బెంగళూరులో క్యాంపస్, హైదరాబాద్లో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే UGC అండ్ AICT అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని బస్సులు చూస్తే ప్రమాదాలు జరిగాయి పోయిన సంవత్సరం అంతకుముందు ఆదిశంకరానికి. విద్యార్థులు ఎంతో నష్టపోయారు, నష్టపోయారు. కాబట్టి అటువంటివన్నీ మంచి మీరు బస్సులు అంటే ఎప్పటికీ మామూలుగా హైవే పక్కన జరిగేది కాలేజీ మనం అన్ఫార్చునేట్లీ కాలేజీ ఎప్పుడు లేదు. ఇంతకుముందు హైవే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అప్పుడు 2015 వర్షాలు పడినప్పుడు అక్కడ హైవే 2 గంటలు తెగిపోయి దానికి ఆదిశంకర మేనేజ్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులు పెట్టి డబ్బులు గడుచుకోవడం జరిగింది. ఆదిశంకర ఇప్పుడు లేదు సార్. బయట ఈ సంవత్సరం గడుచుకున్నారండి. లేదు, ఎక్కడ లేదు సార్. ఎవిడెన్స్ ఉన్నాయి. ఆదిశంకర ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇవ్వం మేము. డబ్బులు ఇస్తే సర్టిఫికేట్స్ కడతాం. గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వాలి. ఒక ఆదిశంకరతో ఇది సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందువల్ల మీరు ప్రజలకి మంచి కాలేజ్ చూపించండి, పిల్లకాయలు భవిష్యత్తు కోసం. ఆదిశంకరే కదా సార్. ఆంధ్రప్రదేశ్లో 280 PhD కాలేజ్ పే చేసే ప్రాబ్లం పెట్టి మనం ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ బట్టి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ ఇన్ కేస్ స్టూడెంట్ కోర్స్ అయిపోయి ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళిన తర్వాత రాదు కదా. ఎందుకంటే 4 years డ్యూరేషన్ ఉన్నప్పుడే గవర్నమెంట్ అనేది వాళ్ళు ఫీజు ఇన్పుట్ ఇస్తుంది. ఇన్ కేస్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోతే దానికి మీ దగ్గర 3000 మంది స్టూడెంట్స్ అవుట్పుట్ వస్తే ఎంతమందికి హై శాలరీస్ వచ్చాయి, ఎంతమంది లో శాలరీస్ వచ్చాయి? 1,75,000 1,75,000 ఇటుకరాయి బట్టీలో ఇస్తారండి శాలరీ. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 1,70,000. ఆదిశంకరతో పాటు ఇంకా ప్రముఖ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి సార్. ఆదిశంకర అనేది మా టైటిల్ స్పాన్సర్.
చదువు.